హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అమావాస్య శుక్రవారం కాబట్టి చాలా విశేషమైన రోజు. అయితే మీకు ఒక చక్కటి సందేశం ఇస్తున్నాను. అది ఏంటి అంటే, మంచి చెట్లు ఉంటాయి, చెడ్డ చెట్లు ఉంటాయి. మంచి మనుషులు ఉంటారు, చెడ్డ మనుషులు ఉంటారు. మనుషుల్లో రకాలు, చెట్లు రకాలు, చెడ్డవి కూడా ఉంటాయా అంటే ఉంటాయి. గంజాయి చెట్టు ఉంది, దాని దగ్గరికి 10 మంది వెళ్తారు. మత్తు ఇస్తుంది, కిక్కు ఇస్తుంది. దాని ప్రతిఫలం శూన్యం. అది అవమానాలు పాలు చేస్తుంది, కుటుంబాన్ని కాకుండా చేస్తుంది. అదే తులసి చెట్టు అనుకోండి, 10 మంది పూజలు చేస్తారు, దాని ప్రతిఫలం ఎంతో ఉంటుంది. కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి కదా. అలాగే మంచివారితో స్నేహం చాలా గౌరవం ఉంటుంది, చెడ్డవారితో స్నేహం చాలా నీచంగా ఉంటుంది. మంచివారితో స్నేహం చేస్తే మంచి విషయాలు తెలుసుకోవచ్చు, అనేక రకమైన బంధాలు కూడా ఏర్పడతాయి. చెడ్డవారితో చేస్తే, దొంగోడితో చేస్తే దొంగతనం, మందు తాగేటోడితో చేస్తే మందు నేర్చడం, ఇలా చాలా ఉంటాయి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాటితో స్నేహం చేస్తే మనం నేర్చిస్తామా అంటే కంపల్సరిగా. ఎందుకంటే మంచివాడు ఎప్పుడైనా సరే అలాంటి వారితో స్నేహం చేయడు కదా. మీకు వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.